నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ వ్యాఖ్యలు బాధాకరమని వైసీపీ నేత పేండ్ర వీరన్న అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. నియోజకవర్గంలో ఎందరో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారని తెలిపారు. కానీ ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన మండిపడ్డారు. లక్ష్మీశ్వరం గ్రామంలో కేంద్ర మంత్రి గారిచే మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒకటి కూటమి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి బొమ్మిడి నాయకర్ గారు తదితర పెద్దలందరూ కూడా హాజరవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. అంతకుముందు ఏలూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ జరిగితే అందులో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది. మీరు తీసుకొచ్చినటువంటి యశో సంస్కృతి ఏదైతే దాడులు చేసే సంస్కృతి ఉందో అది గుంటూరు ప్రాంతం నుంచి కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా లోనన్న వారిని బయటికి లాక్కొచ్చి కొడతారు. అదే గుంటూరుకు అవతలైనటువంటి ప్రాంతాల్లో బయటికి తీసుకొచ్చి నరికేస్తారని చెప్పి సంస్కృతి విధానాన్ని చెప్పడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారా లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు చేయించాడా అనే దాన్ని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. శ్రీ సత్యసాయి జిల్లా అక్కమ్మగారు కొండలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బైక్ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఏఎంజీ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతన్ని నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి 17 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వేణుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ రమేష్ బాబు తెలిపారు. బాపట్ల జిల్లా కొమ్మలపాడులో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కొమ్మాలపాడు మర్కజ్ మసీదు నుంచి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతో పాటు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. పోరాడుదాం సాధిద్దాం అనే నినాదంతో ముందుకెళ్తామని వారు తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మత విషయాల్లో ఈ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం గురించి మనం ఒకసారి పరిశీలన చేసే మాట అయితే మరి ఈ ప్రభుత్వం పూర్తిగా ముస్లింల మీద కక్ష కట్టిందనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే దాని యొక్క పాలసీ ఈనాడు కొత్తగా వచ్చింది కాదు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి ఈ బీజేపీ ఆనాడు ఒక రాజకీయ పార్టీగా లేకపోయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్ అనే హిందూ మత సంస్థలు మరి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడకపోగా ముస్లింస్ మీద పూర్తిగా కక్ష కట్టి ఆనాటి నుండే మరి మత విషయాల్లో జోక్యం చేసుకొని మత కల్లోలాలు సృష్టించడానికి మరి ఆర్ఎస్ఎస్ మూకలు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం వారు ఎప్పుడు కూడా పోరాడలేదు. అంతేకాకుండా బ్రిటిష్ వారికి ఆనాడు వాళ్ళు పూర్తిగా మరి సహాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి బీజేపీ ఏర్పడిన తర్వాత మరి కనీసం పార్లమెంటులో ఒక 2 ప్రతినిధులు ఉన్న తర్వాతనే మరి
పార్టీ అధికారంలో ఉంటే, మరి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా బాబ్రీ మసీదును కూలగొట్టి వాళ్ళు అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ముస్లింల యొక్క కూకట్పల్లి ఫతేనగర్ డివిజన్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు. అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో ర్యాలీలో నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, బండి రమేష్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జీవో 21తో తమ ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. చాలని జీతాలతో తమ జీవితాలను గడుపుతున్నామని వారు వాపోయారు. పార్ట్ టైం టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత వెంటనే వెనక్కి తీసుకోవాలి. జీవో నెంబర్ 21 వెంటనే. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులం అందరం కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి మరియు చాకలి వీరనారాయణ ఐలమ్మ యూనివర్సిటీ నుంచి శాతవాహన యూనివర్సిటీ నుంచి మిత్రులందరూ వచ్చినారు. పార్ట్ టైం యూనివర్సిటీ అధ్యాపకులందరూ వారు సమావేశమై అందరం కూడా మా యొక్క సమస్యలు ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో ఆ 21 మా యొక్క ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుంది. మేము చాలని జీవితాలను గడుపుతూ ఉన్నాం. 6 నెలలే జీతాలు తీసుకొని మా పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మేము పోయిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా జీవో నెంబర్ 21 తీసుకురావడం అనేటువంటిది చాలా శోచనీయము. దీన్ని ఖచ్చితంగా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముందుగా మాత్రం మా 900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఐకాసా ఏదైతే ఉందో మా పార్ట్ టైం లెక్చరర్ల సంఘం ఏదైతే ఉందో అందరూ ఐకాసా తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చెలో సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నాడు ఏప్రిల్ 17వ తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా మా పార్ట్ టైం సిద్దిపేట జిల్లా పోతారంలో చేయూత పెన్షన్లపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు చెందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కానీ ఒకటే పాయింట్, ఫస్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, పంచాయతీ సెక్రటరీస్ కూడా ఉన్నారు. కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు, అందరికీ అవేర్నెస్ ఇస్తారు. కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూడిఐడి అండ్ ఇంతకుముందు ఉన్న సదరణ కొత్త పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ ఏం తేడా ఉంది. ఆ బేసిక్ ఐడియా మీ అందరికీ ఉండాలి. సో నంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇంతకు ముందు మేము 7 బ్రాడ్ కేటగిరీస్ లో ఉన్న డిసేబుల్డ్ పర్సన్స్ కి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చాము. కొత్త యాక్ట్ లో ఆ 7 డిసేబిలిటీస్ కి మళ్ళీ 21 డిసేబిలిటీస్ లో ఇంక్రీజ్ చేశారు.
సో చాలా రకాలు డిసేబిలిటీస్ లైక్ యాసిడ్ అటాక్ విక్టిమ్, థాలసీమియా, పార్కిన్సన్ డిసీజ్, ఇలాగా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. అది ఇంతకు ముందు ఉన్న పీడబ్ల్యూడి. మెదక్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మహిళలకు విద్య పట్ల, కుల వివక్ష పట్ల ఆయన ఒక సంఘ సంస్కర్తగా జాతిని చైతన్యపరిచిన వ్యక్తుల్లో ఆయన జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివి, మర్చిపోలేనివి. మొట్టమొదటిగా మహారాష్ట్రలో బాలికలకు ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ బాలికలు, మహిళలు కూడా విద్యను అభ్యసించాలని చెప్పి జాతికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చి ఆయన సంపదను సైతం దారబోసి మహిళల, బాలికలకు పాఠశాలలు నిర్మించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జ్యోతిరావు పూలే కుల వివక్ష మీద అప్పట్లో బలహీన వర్గాలను చదువుకోవద్దని, స్కూల్కు పోవద్దని ఓ ఛానల్ ఎడిటర్ పెట్టించిన అక్రమ కేసులను రద్దు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. నెల్లూరు గాంధీబొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై వేధింపుల కేసులు తప్పటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించినంత మాత్రాన పోలీసులు కేసులు పెట్టడం తగదని అన్నారు. వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్నామంటూ తెలిపారు. పోలీసుల సమాచారం సేకరించి వార్త రాయడం జరిగింది. ఆ వార్తని వ్యతిరేకిస్తూ, ఆ వార్తకు ఆబుత కల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధనుంజయ రెడ్డి ఎడిటర్తో సహా మిగతా 6 పైన అక్రమ కేసులు బనాయించారు. పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఖండిస్తేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు, లీగల్ గా పోవచ్చు. కానీ పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులను బనాయించడం అమానుషం, అక్రమం. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అంటూ ప్రభుత్వం ఒకవైపు పోషిస్తూ కూడా ఆంధ్రలో ఇలాంటి కేసులు పెట్టడం సర్వసాధారణమైంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని రాజ్యాంగ మార్పులు వచ్చినా ప్రభుత్వాలు మాత్రం మారడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా విలేకరుల మీద కేసులు పెట్టడం సహజంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సాక్షి వారిపై పెట్టినట్టు అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయు, నెల్లూరు ప్రెస్ క్లబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా ఉన్న మీడియా పైన అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం ఈ ప్రభుత్వాలు ఆనవాయితీగా చేయడం ఆనవాయితీకి వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలుగా జర్నలిస్ట్ అనే వాళ్ళు వార్తలు రాస్తుంటారు. ఆ వార్తలు ఏదైనా, ఒకవేళ ఆ వార్తలు ఏదైనా తప్పిదాలు ఉన్నా కూడా లీగల్ గా అప్రోచ్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. రాసిన రిపోర్టుల మీద, ఆ పత్రిక యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా చెప్తున్నాం. వీళ్ళు పోలీసుల సమాచారం సేకరించి వార్త ఓ ఛానల్ ఎడిటర్ పెట్టించిన అక్రమ కేసులను రద్దు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. నెల్లూరు గాంధీబొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై వేధింపుల కేసులు తప్పటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించినంత మాత్రాన పోలీసులు కేసులు పెట్టడం తగదంటూ అన్నారు. వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్నామంటూ వారు తెలిపారు.
జరిగింది. ఆ వార్తని వ్యతిరేకిస్తూ ఆ వార్తకు ఆబుట్ట కల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధనుంజయ రెడ్డి ఎడిటర్తో సహా మిగతా 6 పైన అక్రమ కేసులు బనాయించారు. పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఖండిస్తేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు, లీగల్ గా పోవచ్చు. కానీ పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులను బనాయించడం. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అర్జీని సమర్పించారు. దీనిపై మంత్రి, కమిషనర్ స్పందించాలంటూ డిమాండ్ చేశారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో తమ సమస్యలపై వివరించారు. మున్సిపాలిటీలోని 2 నెలల జీతాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని వారన్నారు. కాలాలో పోండి, ట్రాక్టర్లో పోండి అని చెప్పి తీవ్రంగా వేధిస్తున్నారు. ఇంతవరకు బిల్లులు ఇస్తారా? ఉద్యోగులకి కార్మికులు జీతాలు ఉండవా? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి గత 2 నెలల నుంచి జీతాలు లేవు. రాష్ట్రమంతా జీతాలు పడ్డాయి. ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2 నెలల నుంచి డ్రైవర్లకు జీతాలు లేవు. మిగతా విభాగాల వాళ్ళకి 2వ నెల జరుగుతూ ఉంది. చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు మాత్రమే జీతాలు ఆపడం అనేది విడ్డూరంగా ఉంది. అధికారులు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పేది నిధులు లేవు అంటుంటున్నారు. కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఈ మధ్యనే బిల్లులు చెల్లించారు. వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికుల శ్రమతో, ఉద్యోగుల శ్రమతో ఈ ఖజానా నింపబడుతుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకొని ఈరోజు వాళ్ళ అన్యాయులుగా ఉండే వాళ్ళకి బిల్లులు చెల్లించుకుంటున్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు 93 మందిని 10 రోజుల నుంచి నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తే మేము వచ్చి ఇక్కడ అర్జీ ఇస్తే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మహిళల్ని ఇంతవరకు కూడా కాలువలకి, ట్రాక్టర్లకి, బళ్ళకి ఎక్కమన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వేధింపులకు గురి చేసి మీరు కాలువల్లో దిగాల, పూడికి దిగాల, బళ్ళు ఎక్కాల అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు. చనిపోతే 29 మంది కార్మికులకి ఆదేశాలు ఉన్నాయి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. ఎక్స్గ్రేషియా అనేటటువంటిది లేదు. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు లేవు. తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కార్మికులు. చెప్పి ఈ కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, వీళ్ళందరికీ కొన్ని వందల అర్జీలు ఇచ్చి విసిగి వేశారున్నాం. విధి లేని పరిస్థితుల్లో మేము విధులు కూడా బహిష్కరిస్తామని 10 రోజుల క్రితం కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పాం. అయినా స్పందన లేదు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో అతి త్వరలో విధులు బహిష్కరించి కార్పొరేషన్ ఎదుట బైఠాయించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలోని పెద్దూరు కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఉత్సవం సాగుతోంది. నమస్కరించుకొని నేను పలికించేటువంటి సంకల్పాన్ని మీరు సౌత స్నాత ఆదికం కర్మ ఈ నామాన్ని పలికి. మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.